మనమైతే ఒట్టిపర్తి గ్రామానికి రావడం జరిగింది. ఇక్కడ బీఆర్ఎస్ బలపరిచిన మేడి శిరీష రాజు గారు ఉన్నారు. పదవున్నా లేకున్నా ప్రజల మధ్య ఉండేటోడు, అన్యాయం ఎక్కడున్నా అర్జునుడై దూకుతాడు. కేవలం 100 రోజుల్లో ఈ అభివృద్ధి పనులు మొత్తం చేస్తా అని మీరు మేనిఫెస్టో చేయించారు. డెఫినెట్ గా కేవలం 100 రోజుల్లో ఇవన్నీ పనులు చేయగలుగుతారా? ఖచ్చితంగా నాగమల్లి దారిలో ఈ నాగమల్లి దారిలో ఆగమైపోతుంది నాగమల్లి దారి. ఇక్కడైతే మురికి కాలువలు కానీ తర్వాత డంపింగ్ గాలు లేక తాగునీరు, వీధి లైట్లు, ఎవరు పెళ్లి చేసుకున్నా, ఏ కులం వాళ్ళు చేసుకున్నా, పేదవాళ్ళు చేసుకున్నా, ఎవరు చేసుకున్నా మా వంతు సాయంగా ఒక 10,000 రూపాయలు ఆర్థిక సాయం చేయాలనే విషయం మీద సడన్గా ఎవరైనా మరణించినట్టయితే వాళ్ళ దహన సంస్కారాలకు కూడా 10,000 రూపాయలు ఆర్థిక సాయం చేయాలని. ఇంకోటి, మన గ్రామంలో ఎవరైనా చనిపోయినా వారికి ఉచితంగా స్వర్గపురి వాహనం ఏర్పాటు చేయడం చేస్తామని చెప్పారు. చెప్పమ్మా, నిజంగా చేయగలుగుతారా మీరు? చేయగలుగుతాం, ఖచ్చితంగా అనుకున్నాం కాబట్టి ఆ స్కీమ్ దాదాపు ఒట్టిమర్తి గ్రామం అంటే నర్రారావరెడ్డి గారి ఊరు అనే పేరు ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ ప్రత్యేక గానిచ్చింది. ఎప్పుడు బొంబాయి ముచ్చట, బెంగళూరు ముచ్చట, వలసలు పోయేటువంటి పేదల ముచ్చట చెప్పిన విషయాలని మాకు రాజకీయం ఎంతో ఎంకరేజ్ పడింది. సో ఇక్కడ ప్రభుత్వం ఏం చేసిందంటే ప్రజల యొక్క అభిప్రాయ సేకరణ తీసుకోకుండా, ప్రజల యొక్క ఆలోచనని తీసుకోకుండా వాళ్ళ ఇష్టారాజ్యంగా ల్యాండ్ అక్విజిషన్ పనులు ఇక్కడ సేకరించడం జరిగింది. ఓకే.